ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈరోజు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 2 ఫైరీ ప్లానెట్స్ కలయిక జరుగుతుంది. సో ఈ 2 ఫైరీ ప్లానెట్స్ కలయిక వల్ల ఏ రాసుల వారికి ఏ విధంగా ఉంది, అంటే లాభం ఏముంది, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ 2 ఫైరీ ప్లానెట్స్ వల్ల ఏం జరగబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం సంక్రాంతి పురుషుడు అనేటువంటి సంక్రాంతికి ముందు కొన్ని ఎపిసోడ్లు చేసాం. దాంట్లో చాలా పర్టికులర్గా ఈ సంక్రాంతి పురుషుడు యొక్క లక్షణాలు, సంక్రాంతి నుంచి వచ్చేటువంటి పరిణామాల్లో ముఖ్యంగా యుద్ధ వాతావరణం ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. అదే రకంగా మనకు కనబడుతుంది కూడా బయట. సో దీనికి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఏ విషయాల్లో కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క రాశిపరంగా మనం తెలుసుకుందాం. కర్కాటకము, సింహము, కన్య ఈ 3 రాసుల వారికి ఈ కుజ రవుల యొక్క కలయిక ఎటువంటి యోగం ఇవ్వనుంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా కర్కాటకం వారు మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో, అదేవిధంగా ఏదైనా వివాహ నిర్ణయాలు లేకపోతే యాన్స్ట్రస్ ప్రాపర్టీ విషయాల్లో, అంటే తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కర్కాటకం వారు. మరి ఏ విషయంలో బాగుంటుంది, లోన్స్ లభించే విషయంలో బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే లోన్స్ ఈజీగా లభించగలుగుతాయి. ఒక్కోసారి చూడండి లోన్ రావడం కూడా కష్టం అవుతూ ఉంటుంది. అలాగే కొన్ని కాంపిటీషన్ రిలేటెడ్ లేదా కోర్ట్ కేసు వ్యవహారాల్లో మీకు విజయం లభిస్తుంది. అండ్ డైలీ లైఫ్లో పురోగతి అనేటువంటిది లభిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక సింహం వారికి ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, సింహరాశి వారికి ముఖ్యంగా ఇక్కడ జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే వివాహ నిర్ణయాలు అండ్ పార్ట్నర్స్ విషయంలోని కొన్ని పార్ట్నర్స్ ఏం చేస్తారంటే సడన్గా వచ్చేసి ఏమంటే మనం దీంట్లో కనుక ఈ బిజినెస్ చేస్తే అద్భుతమైన లాభాలు వస్తాయి అంటే మనం ముందు వెనక చూసుకోకుండా ఒక స్టెప్ ముందుకు వేస్తాం. సో ఇక్కడ ఏంటంటే బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలను నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఎక్కువ లాభాలు వస్తున్నాయి కదా అని ఒక్కోసారి మనం ఇంతకుముందు అంతా లాస్ చూసాం కదా, పోనీ దీనివల్ల ఏమైనా వస్తుందేమో అని కొంచెం పరుగులు పెడుతూ ఉంటాం. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బట్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి, మెడికల్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వారికి, అంటే డాక్టర్స్కి, ఈ యాక్టర్స్కి, అదేవిధంగా ఎనీ డైరెక్టర్స్కి, ఎనీథింగ్ క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన వాళ్ళకి, మరియు సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, లవ్ అఫైర్స్ అంటే ఎవరినైనా ఇష్టపడి వివాహం చేసుకుందామని ఎక్స్ప్రెస్ చేసే దీంట్లో ఉన్నటువంటి వారికి ఇప్పుడు చాలా పాజిటివ్గా ఉంది. ఇక మీరు చేయవలసిన దేవతా ఆరాధన దత్తాత్రేయుని ఎక్కువగా ఆరాధించండి. మరియు శని, కుజ, రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఇక కన్యాలగ్నము, కన్యారాశి, కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఇప్పుడు ఉన్న ఈ కాంబినేషన్ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. అంటే ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో తొందరపడి మానేయడము, తొందరపడి మారడం లాంటివి చేయకూడదు పర్టికులర్గా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కన్యాలగ్నం వారు అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో కూడా, అంటే లోన్స్ ఒకటి మరియు ఈ ఉద్యోగ సంబంధించిన విషయాలు ఒకటి, ఇవి కొంచెం మార్పులు చూపిస్తున్నాయి ఈ గ్రహాల కలయిక వల్ల. మరి ఏ విషయంలో చాలా బాగుంది, అద్భుతమైన యోగం పట్టనుంది అంటే భూమి మూలంగా, అంటే ఈ సమయంలో మీకు కనుక ఏదైనా ఒక ల్యాండ్కి సంబంధించిన ఆపర్చునిటీ వస్తే జార్చుకోకండి. ఇది మీకు మంచి యోగాన్ని ఇస్తుంది ఈ గ్రహాల కలయిక వల్ల. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి వారు కావచ్చు, వ్యవసాయం చేసేవారు కావచ్చు, ల్యాండ్ అప్పుడప్పుడు కొని అమ్మడాలు చేస్తూ ఉంటారు, వాళ్ళు పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కాకపోయినా అలాంటి వారు కావచ్చు. ఏదైనా ఒక కొత్త కోర్స్ నేర్చుకోవడం ద్వారా, మీ స్కిల్స్ పెంచుకోవడం ద్వారా మీరు జీవితంలో ఒక మంచి దీనికి ఎదగలుగుతారు. అటువంటి వారికి ఇది ఒక మంచి అవకాశం. ఇక మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటంటే రవికుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, అనే విధానం బాగుంటుంది. సో ఈ 2 గ్రహాల కలయిక వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు వస్తాయి అంటే, మనం ఆల్రెడీ సంక్రాంతి పురుషుడు అనేటువంటి ఏదైతే సంక్రాంతి చెప్పుకున్నామో అందులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. యుద్ధ వాతావరణాలు, కొంచెం రాజుల మధ్యన విభేదాలు, రాజులు మారడము, యుద్ధాలు జరగడము, ఇట్లాంటివి జరుగుతాయని మనకు ఆల్రెడీ అది కనిపిస్తుంది. అయితే ఇక్కడ పర్టికులర్గా మరి ఈ 2 గ్రహాలు కలయిక ఎప్పుడైతే భూతత్వ రాశులు అంటారు, అంటే వృషభ రాశి కానీ, కన్యారాశి కానీ, మకర రాశి కానీ, ఈ రాశుల్లో ఎప్పుడైనా ఈ భూతత్వ రాశుల్లో ఈ అగ్నితత్వాన్ని కలిగించేటువంటి గ్రహాలు, మన గ్రహాల్లో అగ్నితత్వము, జలతత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, ఇట్లా తత్వాలు నక్షత్రాలకి, గ్రహాలకి, ఈ యొక్క రాశులకి ఉంటాయి.
ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఇది కొంచెం మరలా మొన్న చైనా మన దేశాల్లో ఎలా అయితే కొద్దిగా భూకంపాలు వచ్చాయి అటువంటి భూకంపాలు జపాన్లో వచ్చినటువంటి భూకంపాలు లాంటివి కొంచెం మళ్ళీ భూకంప ప్రభావం కనబడుతుంది ఇప్పుడు. కాబట్టి ఈ భూకంప దేశాల్లో నివసించేవారు కొంచెం అలర్ట్గా ఉండాలి ఒకటి. రెండవది ఏమిటి అంటే ఇది కొంతవరకు యుద్ధ సంకేతాలను ఇస్తుందనేటువంటిది మనం తెలుసుకున్నాము. మరి దీనికి కొంతమందికి చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం మీది పలానా రాశి అయితే ఇది చేసుకోండి అని. మరి కొంతమందికి అసలు రాశి నక్షత్రము లగ్నం ఏమీ తెలియదు. మనం ఏమేం చేసుకోవాలి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఒకవేళ రాశి నక్షత్రం ఏమీ తెలియదు అనుకుంటే కనుక ముఖ్యంగా మీరు ఈ కాంబినేషన్ ఉన్నందుకు ఈ ఫిబ్రవరి 6 నుంచి 14వ తేదీ వరకు, దాని తర్వాత రవెల్లి శనిని కలుస్తున్నాడు, దాని రిజల్ట్స్ వేరు. బట్ ఈ పర్టికులర్ కాంబినేషన్లో ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా మీరు చేసుకోవాల్సింది ఏమిటి అంటే మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు ఒకటి, మీరు చేస్తున్నటువంటి జాబ్ అండ్ బిజినెస్ సంబంధించిన అంశాల్లోని ముఖ్యంగా జాగ్రత్త వహించండి. మరి జాగ్రత్త వహించండి అంటే సర్వసాధారణంగా మనం కొంచెం కూల్గా మెయింటైన్ చేస్తూ ఉంటాము, కొంచెం ఇట్లాంటివి జరుగుతుంటాయి. అయినా కూడా మనం ఎటువంటి తప్పు చెప్పినా మన మీద కొంత ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. మరి దానికి ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీరు చేయవలసినటువంటిది నవగ్రహాల్లో కుజుడు రవి, గుర్తుపెట్టుకోండి, కుజ రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. దీపారాధన కనుక చేసినట్లయితే ఏమవుతుందంటే మీకు మెయిన్గా ఈ నవగ్రహాల్లో కుజర విగ్రహాల దగ్గర మరియు శని గ్రహం దగ్గర దీపారాధన చేసినట్లయితే మీకు రావాల్సిన ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో ఒక 100% ఎఫెక్ట్ అనుకుంటే అది ఓన్లీ ఒక 20% 10% మాత్రమే ఎఫెక్ట్ ఉంటుంది. ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేసి మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి రావి చెట్టు ఉంటుంది, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడము, వాటి చుట్టూ ప్రతిష్ఠ చేసినవి ఉంటాయి, సర్ప ప్రతిష్ఠ చేసినవి ఉంటాయి. ఆ ప్రతిష్ఠ చేసినటువంటి వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపినటువంటి నీటిని అభిషేకం చేయడము, ఇవి గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడవలసిన సందర్భాలు ఏవైతే ఉంటాయో జాబ్ పరంగా కానీ అగ్రిమెంట్స్ పరంగా కానీ లేకపోతే ఏదైనా మిస్కమ్యూనికేషన్స్ అవ్వడం వల్ల కానీ చేసే వ్యాపారాల్లో ఇబ్బంది పడకుండా ఉండడం కానీ ఇవన్నీ కూడా మీకు ఇబ్బంది పడకుండా బయటపడడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అందులో పర్టికులర్గా ఏ రాశి వారైనా మంగళవారము ఆదివారము అగ్రిమెంట్స్ అనేవి చేయకండి. అయితే ప్రతి రాశి వారికి కూడా న్యాచురల్ హౌస్లో అంటే న్యాచురల్ 10th హౌస్లో కుజుడు రవి ఉన్నందుకు కొంత హై పొజిషన్ ఇస్తుంది, వాళ్ళు చేసే వృత్తి వాటిల్లోని కొంత స్ట్రెస్ కూడా ఇస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే అందరూ కూడా నిత్యము చేయవలసిన దేవతారాధన సూర్య భగవానుడిని చూస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము, లేదా సూర్యుడిని చూస్తూ ఒక 10 నిమిషాలు కానీ 15-20 నిమిషాలు మీరు ఎంతసేపు నిలబడగలిగితే అంతసేపు సూర్య భగవానుడిని చూస్తూ ఓం స్కందాయ నమః అనే మంత్ర సాధన చేయండి. ఇలా చేసినట్లయితే ఒక్కొక్కసారి చూడండి మనకి ఎడ్జ్లో ఉందండి, నాకు ఇక్కడ కొంచెం కష్టపడితే ప్రమోషన్ వచ్చేస్తుంది, కొంచెం ఫేవర్గా ఉంటే ప్రమోషన్ వస్తుంది, నాకు గుర్తింపు రాబోతుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో అక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్తూ ఉంటాయి. అలా ఎడ్జ్ దాకా వచ్చి వెనక్కి వెళ్లకుండా ఆ యొక్క సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీకు పాజిటివ్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మీకు దగ్గరలో గోవులు కనుక ఉన్నాయి, కొంతమందికి గోవులకి సేవ చేయడం బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటప్పుడు మీరు గోధుమ రవ్వ లేదా క్యారెట్స్ ఈ రెండు కలిపైనా సరే పర్వాలేదు, శనివారం కానీ మంగళవారం కానీ మరియు ఆదివారం కానీ ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా ఒకసారి మీరు గోవులకి తినిపించండి. ఇలా చేసినట్లయితే ఏమవుతుందంటే మీ జాతకం ఎలా ఉన్నా, అంటే మీకు ఏ మహాదశ నడుస్తున్నా అంతర్దశ నడుస్తున్నా ఎటువంటి సర్పదోషాలున్నా ఏమున్నా కూడా ఈ పరిహార మార్గం అనేటువంటిది మీకు బ్రహ్మాండంగా పనిచేసి మీరు వృత్తి వ్యాపార కమ్యూనికేషన్ బంధువర్గాల సంబంధించిన విషయంలో అనవసరమైన గొడవలు అనవసరమైన స్ట్రెస్ రాకుండా ఉంటుంది. శ్రీమాత్రే నమః.